అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్ కు స్వాగతం. ఈ రోజుటి విషయం కొత్తిమీరలో ఉండే ఔషధ గుణాలు. దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ ని నొక్కండి. కొత్తిమీరను మనం వంటకాలలో ఉపయోగిస్తాము, కానీ ఇది ఔషధ గుణములు కలిగి అనేక రోగాలకు ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, ఖనిజాలు, కాల్షియం, ప్రోటీన్ మరియు నార నీరు ఉన్నాయి. కొంచెం కొత్తిమీర ఆకులను తీసుకొని దానికి కొంచెం కర్పూరం కలిపి రెండిటిని మిక్స్ చేసి దాని రసాన్ని ముక్కులో వేయటం వలన ముక్కు నుండి కారే రక్తం వెంటనే నిలిచిపోతుంది. లేదంటే ఆ రసాన్ని నుదిటకు పుయ్యడం వలన లేదా తాజా కొత్తిమీర ఆకులను వాసన చూడటం వలన కూడా ప్రయోజనం ఉంటుంది. కొత్తిమీర ఆకులలో ఆలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, పాలిమెటిక్ యాసిడ్ మరియు స్టియారిక్ యాసిడ్, విటమిన్ సి ఉన్నాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది రక్తనాళాలలో ఉండే కొలెస్ట్రాల్ ను శుద్ధి చేసి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. కొత్తిమీర జీర్ణశక్తి పెంచుతుంది, అందువలన మలబద్ధకం లాంటి సమస్యల నుండి కాపాడుతుంది. కొంతమంది గర్భిణీ స్త్రీలకు వాంతులు అవ్వడం, పుల్లని తేంపులు రావడం జరుగుతుంది. అలాంటి సమయంలో తాజా కొత్తిమీర ఆకులను తీసుకొని దానికి సరిపడా చక్కెరను చేర్చి నీళ్లు వేసి జ్యూస్ లా చేసుకొని తాగటం వలన అలాంటి సమస్యల నుండి విముక్తులవుతారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.